ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో భారతదేశ వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెంచిన దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ర్యాలీ మరియు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ సభ్యుడు కారం రాఘవ మాట్లాడుతూ భారతదేశ వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాన్ని పెంచడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. భారతదేశంపై అమెరికా అనుసరిస్తున్న విధానాలు సమంజసంగా లేవని ఖండించారు. దీని వలన ఆక్వా, టెక్స్టైల్స్, గార్మెంట్స్ వంటి ఉత్పత్తులు ధరలు ఘోరంగా పడిపోయాయని విమర్శించారు. రొయ్యలు, చేపల రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని అన్నారు. మండల నాయకులు తగరం బాబురావు మాట్లాడుతూ అమెరికా ట్రంప్ సర్కారు మన దేశ ప్రయోజనాలను, సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని విమర్శించారు. దీని వలన ప్రతి మత్స్యకార రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ ప్రజలందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో POW జిల్లా అధ్యక్షురాలు వెట్టి భారతి, PDSU జిల్లా ఉపాధ్యక్షుడు బన్నే వినోద్, న్యాయవాది భాషా శ్యాంబాబు, మండల నాయకులు పాల్గొన్నారు. రద్దు చేయాలి ట్రంప్ పెంచిన 50% పన్నును, రద్దు చేయాలి ట్రంప్ చేసిన 50% పన్నును, రద్దు చేయాలి ట్రంప్ చేసిన 50% పన్నును, రద్దు చేయాలి ట్రంప్ చేసిన 50% పన్నును, రద్దు చేయాలి ట్రంప్ విధించిన భారత్పై 50% పన్నును వర్ధిల్లాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం రైతాంగానికి యూరియా అందుబాటులోకి ఉంచాలి, రైతాంగానికి యూరియా అందుబాటులోకి వ్యతిరేకించండి. భారత్పై విధించిన 50% పన్నును వ్యతిరేకించండి. భారత్పై ట్రంప్ విధించిన 50% పన్నును. డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ ట్రంప్, డౌన్ డౌన్ కూడా ప్రభుత్వం. ఈరోజు భారతదేశంలో ఎస్కే ఇచ్చిన పిలుపులో భాగంగా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఏదైతే అమెరికా ట్రంప్ తీసుకొచ్చిన విధానాలకి వ్యతిరేకంగా మేము ఈరోజు ప్రదర్శన చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పత్తి మీద, చేపల మీద, అనేక వస్తువుల మీద ఈరోజు ట్రంప్ ప్రధానంగా 50% సుంకాన్ని విధిస్తాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ దేశంలో రైతాంగాన్ని కాపాడాల్సినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రధానంగా ట్రంప్కి తల వంచి ఈరోజు సుంకాలు ఎత్తివేయటం అంటే ఈ దేశంలో ఉండేటువంటి రైతాంగాన్ని కూడా నిలువున ముంచేయటం అనేది ఈరోజు మా యొక్క అఖిల భారత రైతు సంఘం భావిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే నరేంద్ర మోడీ ఉన్నారో దీన్ని పరిశీలన చేసి పరిశీలనలో ఒక భాగంగానే ఈ యొక్క భారతదేశంలో ఉండే రైతాంగాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యతలో ఈరోజు ట్రంప్కి వ్యతిరేకంగా ఈరోజు నరేంద్ర మోడీ కూడా ముందుకు రావాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. నా పేరు బాబురావు, అఖిల భారత రైతు ఈరోజు SKM భారతదేశ వ్యాప్తంగా SKM ఇచ్చిన భాగంగా ఏజెన్సీ బుట్టాయిగూడెం మండలంలో అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇవాళ భారతదేశంలో తయారు చేసినటువంటి వస్తువుల మీద కానివ్వండి, పంటల మీద కానివ్వండి, ఆహార రంగం మీద కానివ్వండి, మీ పంటల్లో మీ వస్తువులు మేము దిగుమతి చేసుకోవాలంటే 50% సుంకాన్ని మీరు చెల్లిస్తేనే ఇక్కడ దిగుమతి చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికే భారతదేశంలో రైతాంగం సరైన వేరైన విత్తనాలు లేక, సబ్సిడీలు లేక వెనకబడి ఉంది. కాబట్టి ఏదైతే డొనాల్డ్ ట్రంప్ పెంచిన పన్ను 50% ఉందో ఆ పన్నును రద్దు చేయాలి. యథావిధంగా అమ్మకాలని కొనుగోలు దిగుమతి చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా భారతదేశంలో ఇవాళ నరేంద్ర మోడీ కానివ్వండి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానివ్వండి, ట్రంప్ చేసిన వ్యాఖ్యల మీద ఏ విధంగా ముందుకొచ్చి ఖండించలేదు. వాళ్ళు నోరు మెదపాలి. అయ్యా ట్రంప్ గారు మీరు ఇచ్చినటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకోండి అని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి ఈ ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడాలి. ముందుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి సపోర్ట్గా నిలబడాలి. ఇవాళ రాష్ట్రంలో యూరియా బస్తాలు ఎక్కడ అసలు దొరకట్లేదు. రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు. పంటలు వేసి ఇప్పుడు నెల కావస్తున్నా సరే వాళ్ళ పంటలకు ఎరువుగా వేయడానికి యూరియా బస్తాలు ఎక్కడా లేవు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి యూరియా బస్తాల్ని రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ స్టేట్ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తాము.